ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 13 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-9 వచనాల వరకు. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్నాడలా అటువానిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలను. వ్యాఖ్యానాంశం: తీతు పత్రిక 2వ భాగం, పెద్దకు ఉండవలసిన అర్హతలు. వ్యాఖ్యానాంశం: తీతుకు రాసిన పత్రిక 2వ భాగం, పెద్దకు ఉండవలసిన అర్హతలు. వ్యాఖ్యానం: సంఘములో లోపముగా ఉన్న వాటిని సరిదిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించమని అపోస్తలుడైన పౌలు తీతుకు ఆజ్ఞాపించి అతనిని క్రేతులో విడిచి వెళ్ళాడు. నూతనముగా అప్పుడప్పుడే ఏర్పడుతున్న సంఘములలో పెద్దలను నియమించే బాధ్యతను అపోస్తలులు కొందరు వ్యక్తులకు అప్పగించినట్లు మనం క్రొత్త నిబంధనలో చూడగలం. విశ్వాసుల స్థానిక సంఘములలో పరిశుద్ధాత్మ ఎవరిని పై విచారణకర్తలుగా నియమించాడని వారు వివేచించి చూచారో వారినే పెద్దలుగా నియమించేవారు. ప్రకృతి రీత్యా చూచినప్పుడు గొర్రెలు తమ కాపరిని ఎలా ఏర్పరచుకోలేవో అలాగే సంఘములలోని విశ్వాసులు కూడా తమ నాయకులను తామే ఏర్పరచుకున్నట్లు దేవుని వాక్యంలో మనకు ఎక్కడా కనబడదు. సంఘములలో అధికారం అనేది పైనుంచి క్రిందకి ఇవ్వబడినట్లు చూస్తాము తప్ప క్రింద నుంచి పైకి ఇవ్వబడినట్లు ఎప్పుడూ కనబడదు. అధికారము అనేది దేవుని నుండి ఇవ్వబడుతుంది. పెద్దలను నియమించుటకు దేవునిచే ఏర్పరచబడిన అపోస్తలులు కానీ వారి ప్రతినిధులు కానీ ఇప్పుడు మనకు లేరు. అయినను దిశానిర్దేశము చేయకుండా దేవుడు మనలను విడిచిపెట్టలేదు. నేటి క్రైస్తవ సంఘములలో పెద్దలుగా ఉండాలంటే ఏ విధమైన అర్హతలు ఉండాలని దేవుడు తెలియచేశాడో వాటిని గూర్చి పైన పేర్కొనబడిన వచనములలోనూ అదేవిధంగా తిమోతి 1వ పత్రిక 3వ అధ్యాయంలోని వచనములోనూ మరికొన్ని ఇతర చోట్ల రాయబడి ఉన్నవి. కనీస వయసును గూర్చి చెప్పకుండా భార్యను మరియు విధేయులైన పిల్లలు కలిగిన వాడై ఉండాలి అని చెప్పుటలో అతడు కొంత పరిణితి గలవాడై ఉండాలనే ఉద్దేశం కనబడుతుంది. అంతేగాక ఒక సహోదరునిగా నైతిక యోగ్యత కలిగి ఉండటం అనేది వయస్సు కన్నా ఎంతో ప్రాముఖ్యమైనది. అతని తల్లిదండ్రులెవరు, బంధువులెవరు అనేది అంత ముఖ్యమైన విషయం కాదు. అతని గుణగణాలెట్టివి అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. మనము సత్యమును అనుసరించి తన మందను కాయుటకు ఆయన మనలను ఉంచిన చోట ఆ మందను దీన మనస్సుతో కాయుటకు సహాయం చేయమని ప్రభువును వేడుకొందాం. సహోదరుడు యూజీన్ పి. వెడ్డర్ జూనియర్. శుభములతో వందనాలు.